నేను అందరికీ తెలవాలి, అందరు నన్ను గుర్తుపట్టాలి, 10 మంది మెచ్చుకోవాలి, నాతో ఫోటోలు దిగాలి. ఓ ఇట్లా చాలా మందికి ఉంటుంది. ఇగేముంది, ఫోన్లు దియ్య, వీడియోలు గుంజ, సోషల్ మీడియాలో పెట్టా. లైకులు కమెంట్లు బగ్గొస్తే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు అట్లా కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు, గుర్తింపు దానికి అదే వస్తుంది. ఇగో గిట్లా మస్తు వాడుతుందిలే. పెద్దమ్మ పేరు నారాయణమ్మ. 22 ఏండ్ల కాంచెలి హైదరాబాద్ మున్సిపాలిటీలా స్వీపర్. షీప్రి అందుకునే కంటే ముందే పాట అందుకుంటదుల్లో. బంజారా హిల్స్ ఏరియాల పొద్దుగాల వాకింగ్లకు పనుల మీద తిరిగేటోళ్లకు బగ్గెరికే ఈమె గురించి. పూలవనమునా పూషిన బ్రహ్మము గౌరీదేవిగా పుడమికి చేరెను. వెనకటేం చదివిందో గాని హిందీ పాటలు సుతం ముద్దుగా వాడుతుందబ్బా. సంసార్ కరణ సదా భజను మే రహనా ఎక్ దిన్ సేడా ఆతిన గోడ. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు అంటారా? గల్లీ నుంచి ఢిల్లీకి పోతుంది అవార్డు తీసుకోనికే. హౌ పనితనం మెచ్చి 26 జనవరి నాడు జాతీయ కర్మచారి అవార్డు ఇస్తున్నారు. మళ్ళా గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అందరు పిలిచి సన్మానాలు చేస్తురు గాని ఉంటానికి ఇల్లు లేదు, బియ్యం ఇచ్చే రేషన్ కార్డే లేదట. ఇల్లు లేదు నాకు. నా ఇల్లు గవర్నమెంట్ ఇస్తే దానం నాగేంద్ర, మావిడి నరసింహరావు లోకల్ లీడర్లు గుంజుకురు, ధ్వంసం చేసిరు. రేషన్ కార్డు తెలంగాణ వచ్చిందంటే పోయింది. ఇక ఈ అక్క పేరు నాగలక్ష్మి. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలా 5 ఏండ్ల కాంచెలి ఈ షీ టాయిలెట్ బండిని నడిపిస్తుంది. సేవలకు మెచ్చుకొని సెంటరోళ్ళు 26 జనవరికి ఢిల్లీకి రమ్మని పిలిచిండ్రు. మార్కెట్ల దగ్గర, బ్యాంకుల దగ్గర ఎక్కువ శాతం రద్దీగా ఉండే ప్రదేశాలలో దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అవార్డులంటే పెద్ద పెద్దోళ్ళకే అనుకుంటాం, అసొంటిది ఈ లక్సుతో వచ్చినాయంటే సేవలు అట్లున్నాయి. మళ్ళా